బ్రో ఎక్కడి నుంచి బ్రో? ముత్తుకూరు. ఎలా ఉంది బ్రో ఈ కూటమి ప్రభుత్వం ఏడాది పాలన గురించి చెప్పమంటే ఎలా చెప్తే ఏం చెప్తారు? మాటలు లేవు బ్రో. ఏంది ఈ ప్రభుత్వం అసలు? గతంలో మా జగన్మోహన్ రెడ్డి ఇలా చేస్తుంటే ఇన్ని నోట్లు కూడా వచ్చినది కాదు మాకు. ఇన్ని నోట్లు కూడా వచ్చినది కాదు. మా జగన్మోహన్ రెడ్డి ఇలా చేయలేదు కాబట్టి వీళ్ళు ఇలా చేస్తున్నారు. రెడ్ బుక్ అన్నారు. ఎవరు భయపడతారు రెడ్ బుక్కి? భయపడకుండానే భయపడే వాళ్ళు అయితే ఇంతమంది వస్తారా? ఎక్కడ బ్రో అసలు 200 మంది కంటే ఎక్కువ ఇంకా వెళ్ళిపోయింది అన్నారు, వెనకాల ఉన్నారు. ప్రతి ఒక్క సెంటర్ లాపుతున్నారు. ప్రతి ఈ రోజు నాకు అభిమానం ఉంది జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మీద నాకు అభిమానం ఉంది. నాకు అభిమానం ఉంది కాబట్టి కైల్లో పడి కట్ల మీద పడి వస్తున్నా. అదే కానీ ఈ పోలీసులు భయపడి ఇంతమంది పెట్టుకొని ఏం బిగుతున్నారు? మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడే కదా రెండపాలలో ఒకటి జరిగి ఒక ఆయన చనిపోవడం జరిగింది. అది రామోడు వస్తున్నాయి కదా, ఫేక్ అంటున్నారు, ఒరిజినల్ అంటున్నారు, అది ఆంబులెన్స్ అంటున్నారు. ఆంబులెన్స్ లో పోయిన అంతవరకు బతుకున్నాడు, హాస్పిటల్ బాగా చనిపోయారు అంటున్నారు. ఏం జరిగింది ఎవరికి తెలుసు? జగన్మోహన్ రెడ్డి గారికి 200 మందికి పర్మిషన్ ఇచ్చారు, ఆకాంక్షలు విధించారు కదా, మరి అలానే వచ్చేలా ఉన్నారు కూడా ఇప్పుడు చూస్తే. ఒకసారి నువ్వు బైక్ వేసుకుని వెళ్ళి చూడు, ప్రతి ఒక్క సెంటర్ లో ఉన్నారు. ఈ కూటమికి అంత భయం లేకపోతే ఇంతమంది ఎందుకు పెట్టాలి? ఎందుకు పెట్టాలి? ఎందుకు పెట్టారు? జగన్మోహన్ రెడ్డి వస్తాడు, ఆయన చెప్పాలని చెప్తాడు, మా ఉమ్మలు వస్తారు, ఆయన చూసుకొని వెళ్ళిపోతారు. ఇంకెక్కడ ఏం ఒక్క గలభ కూడా జరగదు. మీకు అంత భయం ఉన్నప్పుడు ఇంత ఎందుకు ఇది చేయాలి? చెప్పండి, మీరే చెప్పండి. అంటే వైసీపీలో ఉన్నదంతా రౌడీజం చేశారు అనేసి చెప్తున్నారు కదా వాళ్ళు. ఇప్పుడేం జరుగుతుంది? రౌడీజం జరుగుతుంది. రోడ్లు నరికేస్తున్నారు, అది పట్టించుకోరు ఎవరు. గతంలో నేను చేసిందే ఇప్పుడు కనిపిస్తుంది. తొలి అడుగు సుభిక్షంగా పడిందంట మొదటి సంవత్సరం. ఎక్కడ చెప్తున్నారు కదా వాళ్ళు, గడప గడప ప్రోగ్రాంలు కూడా చేస్తున్నారు. బ్రో చెప్పే వాళ్ళు చెప్తారు, ఈయన జరిగేది చెప్పాలి. సూపర్ 6 గురించి ఏం చెప్తారు? సూపర్ 6 ఏముంది బ్రో, అంతా 6 బ్యాడ్ తీసుకుని కొడితే 6 కొడితే 6 మనం ఇస్తే 6 అంతే కాదు బ్రో. మరి రేపు ఎలక్షన్ లో కూడా మళ్ళీ జనసేననే వస్తుందనేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు కదా, మీరు ఎలా అధికారంలోకి వస్తారో మేము చూస్తాం అంటున్నారు. ఆయన గురించి చెప్పాలి బ్రో. ఈ రోజు నెల్లూరులో పుట్టానంటాడు, రేపు కావుల్లో పుట్టానంటాడు. అతని గురించి మాట్లాడబోలే, వేస్ట్. ఏంటి మరి ఆయన వస్తాడంట అధికారంలోకి ఈసారి, చదువుతున్నాడు కదా. వచ్చిన తర్వాత చూద్దాం. దమ్మున్నోడైతే ఇప్పుడే వస్తాడు కదా, ఇప్పుడే వచ్చి అతను ఒకటి సింగిల్ గా పోటీ చేస్తాడు కదా, సింగిల్ గా పోటీ చేస్తాడు కదా దమ్మున్నోడైతే. ముగ్గురితో రాడు కదా. పరిస్థితి అయితే ఎలా ఉందంటారు ఇప్పటికైతే ఓవరాల్? చాలా దారుణంగా ఉంది బ్రో. ఈసారి ఈ ప్రభుత్వం వస్తే చాలా కష్టం. ఈసారి మా జగన్మోహన్ రెడ్డి సీఎం చేసుకుంటాం ఖచ్చితంగా. మా పరిపాలన ఉంటుంది. జై జగన్.